రామ్, ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందామా? అప్పుడేనా? మా నాన్న ఒప్పుకోడు. ఆ అవికాడికిచ్చి పెళ్లి చేస్తాడు. ఎటైనా వెళ్ళిపోదామా? ఎంత దూరం? ఎక్కడికైనా. నీకో విషయం చెప్పాలి. మన కోసం నీ బాధితులు గట్టిగానే వెతుకుతున్నారు. శత్రుశేషం ఉంచకూడదు. అది పూర్తయిపోయిన తర్వాత ఎటైనా వెళ్ళిపోదాం. నాకు చాలా భయమేస్తుంది రామ్. చూడు దాత్రి, నువ్వెవరో తెలియనప్పుడే కాపాడుకున్నాను. ఇప్పుడు నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రాణం. నీ మీద ఈగ కూడా బాల్నివ్వను. ఐ లవ్ యు రామ్. ఐ లవ్ యూ టూ. రాత్రి నన్ను అలా కోపంగా చూడకు. సారీ ప్లీజ్. రామ్, నన్ను క్షమించరా. మీది ట్రూ లవ్ రామ్. చచ్చా, ఏంట్రా ఇది? ఈ ప్రపంచంలో ఏ స్నేహితుల మధ్య క్షమించు అన్న మాట రాకూడదు. ఏ తప్పునైనా క్షమించేది స్నేహమేరా. వదిలే. రామ్, రాత్రిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? మా మామ ఒప్పుకోవట్లేదురా. మనం అంతా వెళ్ళి సుందరాన్ని ఒప్పిద్దాం. పద. ఆగు, అంతకంటే ముందు ఇంకొకటి ఉంది. ఆ పని ముగించిన తర్వాతే నా పెళ్ళి. ఏంటో చెప్పు రామ్. అది నేను మాత్రమే చేయాలి. వెయిట్ అండ్ సీ. ఏంట్రా వీడు? రే చోటు, చార్ చాయ్ లేకే ఆ. మ్యాటర్ ఏంటో చెప్పు. భయ్యా, మీరు వెతుకుతున్న అమ్మాయి నా కాబోయే భార్య. ఇంకా 2 రోజుల్లో నా పెళ్ళి. కావాలంటే మీరు ఎవరినైతే వెతుకుతున్నారో వాడిని మీకు పట్టిస్తాను. వాడు నా మంచి దోస్తు. చూడమ్మా తమ్ముడు, ఆ అమ్మాయి వల్ల మాకు చాలా నష్టం జరిగింది. దాన్ని వాణ్ణి ఇద్దరినీ వదిలిపెట్టాను. ప్లీజ్ భయ్యా, కావాలంటే మీకు ఎంత నష్టమైందో చెప్పండి, నేను ఇస్తాను. ఓకే, మనం ఒక కమిట్మెంట్కి వద్దాం, సరేనా? సరేరా అబ్బాయి, మా నష్టానికి ఒక 20 లక్షలు ఇవ్వు. కానీ వాణ్ణి మాత్రం మాకు ఖచ్చితంగా చూపించు. కన్సెషన్ ఏం లేదా భయ్యా? హలో, వెళ్ళి డబ్బు రెడీ చేసుకో. ఎక్కడ ఇవ్వాలో తర్వాత చెప్తా. సరే భయ్యా, వస్తా. అన్నా, ఇంతకీ ఇస్తాడంటావా? ఇవ్వకపోతే వీడిని కూడా వేసేస్తా. మీరు ఆగండి, వాడు వస్తాడు. అది కూడా వస్తుంది. దాని వెనకాలే వాడు వస్తాడు. అరే అశ్వత్, ఎక్కడున్నారా? అర్జెంటుగా చాట్ బండ్ దగ్గరికి రండి. వీళ్ళ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందన్నా. మరి ఆ మూడో వాడేవాడు? రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నాడు. కాకపోతే ఆ అమ్మాయిని వదిలేయండి, 20 లక్షలు ఇస్తానంటున్నాడు. ముందు కళ్ళు పీకినోడు ఎక్కడ ఉంటాడో కనిపెట్టండి రా. లేదు భయ్యా, పెళ్లి చేసుకునే వాడికి తెలుసని గాడే 20 లక్షలు ఇచ్చి మన శత్రువుని పట్టిస్తానన్నాడు. గొర్రె పిల్లని సంఖలో పెట్టుకుని వెతుకుతున్నట్లుగా వెతుకుతున్నావురా. వాడు నా దగ్గరే పనిచేస్తున్నాడు. నీకెలా తెలుసన్నా? ఇదిగో ఇలా చూడండిరా. వీడే అన్నా మా కళ్ళు పీకింది. అన్నా, ఎక్కడున్నాడో చెప్పు.
చంపేస్తాను ఇన్ని. రే అభి, రేపట్లోపు 20 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. ఎక్కడికొచ్చి ఇవ్వాలో రేపు కాల్ చేసి చెప్తా. సరే భయ్యా. సార్, నా కాబోయే భారాన్ని వదిలిపెట్టండి. మీకు రామ్ని నేను పట్టిస్తాను. సరే బాబు, నువ్వెళ్ళు. వాళ్ళు ఎక్కడున్నారో మా వాళ్ళకు చూపించు. అలాగే సార్, ఉంటాను సార్. వెళ్ళు. ఇదేందన్నా? మీ నష్టాన్ని వాడు భర్తీ చేశాడు. ఎవడైతే ఏంటి, బగరాగాడు. మరి ఆ అమ్మాయి? నీ కళ్ళు దుబ్బినా బుద్ధి మారలేదురా. బుర్ర తక్కువ వెధవ. వీళ్ళది ట్రయాంగిల్ లవ్ స్టోరీరా. ఏ ఒక్కరిని పట్టినా మిగతా ఇద్దరు రావాల్సిందే. ఒకటి కొంటే 2 ఫ్రీ అన్నమాట. కరెక్టే భయ్యా, భలేగా ఉంది. ఆడదాన్ని చెరపట్టేవాడికి బుర్ర పంచేదిరా. ఏంటి దాత్రి, ఏమన్నా చెప్పాలా? నిన్ను వదిలి క్షణం కూడా ఉండాలనిపించట్లేదు రామ్. మరి ఉండిపోనా? అమ్మో వద్దు. ఏ? ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, చూస్తే చంపేస్తారు. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళు. ఇప్పుడు నాకెళ్ళాలనిపించట్లేదు. మళ్ళీ కలవాలంటే ఇప్పుడు వెళ్ళాల్సిందే, తప్పదు. తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను కదా, వెళ్ళు. వెళ్ళిపో. ఇప్పుడు నీకేం కావాలో నాకు అర్థమైంది. నిజంగానా? ఎస్. ఒక్క నిమిషం ఆగమ్మా. ఇలారా, కూర్చో. పోనీ నీకెలా చెప్తే అర్థమవుతుందో చెప్పు, అలాగే చెప్తాను. ఒక్కగానొక్క ఆడపిల్లవి, ఎంతో గారాభంగా పెంచుకున్నాను. నా బలం నువ్వు, నా బలహీనత నువ్వేనమ్మా. నువ్వెక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతావని భయంగా ఉంది తల్లి. అయినా ఆడపిల్ల అన్నాక ఏదో ఒక రోజు వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా. నాన్న, పుట్టినప్పుడు తల్లి, పెరుగుతున్నప్పుడు తండ్రి కాపాడుతాడు. రేపు పెళ్ళయ్యాక భర్త కాపాడుతాడని ఎలా చెప్పను నాన్న? నా మాట వినమ్మా. నేను అతన్ని అల్లుడిగా అంగీకరించలేను తల్లి. నువ్వు లేకుండా బ్రతకలేనమ్మా. నమ్ము తల్లి. నిన్ను చూసుకుని బ్రతుకుతున్నాం తల్లి.